సెయింట్ డొనెట్స్ రంగంలోకి 3 లక్షల మంది సైనికులు. యుక్రెయిన్ రష్యా యుద్ధం విధ్వంసం దిశగా పయనిస్తోందా? కీవ్లోని బ్రిటన్ ఎంట్రీ కథ మొత్తాన్ని మార్చేయబోతోందా? వార్ జోన్ ను షేక్ చేస్తున్న విజువల్స్ ఇవే. యుక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బ్రిటన్ పీఎం యాండీ బర్న్హామ్ కీవ్ పర్యటనకు వెళ్లారు. కానీ ఈ పర్యటనను పుతిన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకు కారణం ఇటీవల యాండీ బర్న్హామ్ రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడమే. రష్యాపై యుక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడుల వెనుక లండన్ హస్తం ఉందని తేలడంతో క్రెమ్లిన్ తీవ్రంగా స్పందించింది. యుక్రెయిన్ కు ఇలాగే మద్దతిస్తే ఇంతకింత అనుభవించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు బర్న్హామ్ కూడా 100కు 100% ఉక్రెయిన్ కు సహాయం చేస్తామని అంతే ధీటుగా బదులిచ్చాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కీవ్ లో దిగి నేరుగా పుతిన్నే సవాల్ చేశాడు. తాజా కీవ్ పర్యటనలోనూ ఆ దిశగానే అడుగులు వేశాడు. ఈసారి యుక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వడం కాదు, ఆ దేశాన్ని ఆయుధ కర్మాగారంగా మార్చేలా ప్రతిపాదనలు చేశాడు. బ్రిటన్ పీఎం కీవ్ పర్యటనలో తీసుకున్న అత్యంత సంచలనాత్మక నిర్ణయం యూకే, ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన శక్తివంతమైన స్కాల్ప్ లేదా స్మార్ట్ షాడో లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని యుక్రెయిన్ తో పంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. రక్షణ దిగ్గజ సంస్థ ఎంబీడీఏ ద్వారా బ్రిటిష్ తయారీ కీలక విడి భాగాలకు సంబంధించిన క్లాసిఫైడ్ డేటాను విడుదల చేయడానికి అనుమతించారు. దీని అర్థం ఇకపై యుక్రెయిన్ సైన్యం కేవలం విదేశీ సరఫరాల కోసం ఎదురు చూడకుండా తమ భూభాగంలోనే ఈ ప్రాణాంతక క్షిపణులను అసెంబుల్ చేసుకునే పూర్తి సాంకేతిక వెసులుబాటును దక్కించుకోనుంది. ఈ పరిణామం వార్ జోన్లో యుక్రెయిన్ సైనిక వ్యూహాన్ని సమూలంగా మార్చివేయనుంది. ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాలు ఆయుధ సరఫరాను నిలిపివేస్తాయేమోనన్న అనిశ్చితి కీవ్ సైన్యానికి తీవ్ర ఆటంకంగా ఉండేది. ఇప్పుడు ఈ బదిలీతో పాటు బ్రిటన్ ప్రోత్సాహంతో నడుస్తున్న ప్రాజెక్ట్ బ్రేక్ స్టాప్ ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన దీర్ఘశ్రేణి స్ట్రైక్ ఆయుధాలు, అధునాతన డ్రోన్లు స్వదేశంలోనే భారీ ఎత్తున ఉత్పత్తి చేసే వెసులుబాటు కలుగుతుంది. నిజానికి నాటో ఆయుధాలు రష్యా సరిహద్దులను దాటి తమ భూభాగంపై దాడి చేస్తే దాన్ని తాము పరోక్ష యుద్ధంగా కాకుండా నేరుగా నాటోతో ఘర్షణగానే పరిగణిస్తామని క్రెమ్లిన్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ దీర్ఘశ్రేణి మిస్సైల్ సాంకేతికత యుక్రెయిన్ చేతుల్లోకి వెళ్లడంతో పశ్చిమ దేశాలు రెడ్ లైన్స్ దాటేశాయని రష్యా భావిస్తోంది. యుక్రెయిన్లో ఏర్పాటయ్యే ఏ ఆయుధ తయారీ కేంద్రాన్నైనా నిస్సంకోచంగా నేలమట్టం చేస్తామని రష్యా సైనిక వర్గాలు పరోక్ష సంకేతాలు పంపుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే యుక్రెయిన్ అధ్యక్షుడు సంచలన ఆరోపణ చేశాడు. రష్యా తమ సరిహద్దుల వెంబడి సుమారు 3 లక్షల మంది కొత్త బలగాలను సమీకరిస్తోందని, అత్యంత భారీ స్థాయిలో దాడులకు సైనిక వ్యూహాన్ని రచిస్తోందని ప్రకటించాడు. అంతేకాదు యుక్రెయిన్ తూర్పు, దక్షిణ భాగాల్లో డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా మోహరిస్తున్నట్లు కీవ్ నిఘా వర్గాలు సైతం ధృవీకరిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల సాంకేతిక సహాయం యుక్రెయిన్ సైన్యానికి పూర్తిగా సమకూరే లోపే ఆ రక్షణ వ్యవస్థలను తుత్తునియలు చేసి వ్యూహాత్మక నగరాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలి అన్నది పుతిన్ ఆలోచనగా సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు యుక్రెయిన్ కేవలం రక్షణాత్మక వైఖరికే పరిమితం కావడం లేదు. స్వదేశీ డ్రోన్లు, స్కాల్ప్ సాంకేతికతతో కూడిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లు యుక్రెయిన్ వద్ద భారీగా సిద్ధమైతే యుద్ధ క్షేత్రం రష్యా అంతర్భాగంలోకి విస్తరించడం ఖాయం. సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలోని కమాండ్ సెంటర్లు, ఆయుధ డిపోలు, ప్రధాన లాజిస్టిక్స్ మార్గాలు, చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా యుక్రెయిన్ ప్రతీకార దాడులను మరింత తీవ్రతరం చేయాలని చూస్తోంది. ఈ పరిణామాలే యుద్ధం సరిహద్దులు దాటబోతోందా అన్న అనుమానాలకు కారణమవుతున్నాయి. ఒకవేళ యుక్రెయిన్ ప్రయోగించే మిస్సైళ్లు రష్యా నగరాల్లో విధ్వంసం సృష్టిస్తే రష్యా తన అణ్వాయుధ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చే ప్రమాదము లేకపోలేదు. అంతేకాకుండా కీవ్కు నేరుగా క్షిపణి పరిజ్ఞానాన్ని, సహాయాన్ని అందిస్తున్న బ్రిటన్ ఇతర యూరోపియన్ దేశాల సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని మాస్కో హెచ్చరిస్తోంది. పుతిన్ రెచ్చగొడితే రష్యా ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుందో చరిత్ర ఇప్పటికే నిరూపించింది. ఇప్పుడు జెలెన్స్కీ ఆరోపిస్తున్నట్లుగా క్రెమ్లిన్ ఏకంగా 3 లక్షల మంది సైన్యాన్ని యుద్ధ భూమిలోకి దించితే అది కేవలం సరిహద్దు ఘర్షణగా మిగలదు, యుక్రెయిన్ నాశనానికి దారితీసే విధ్వంసం అవుతుంది. మరోవైపు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా బ్రిటన్ అత్యాధునిక లాంగ్ రేంజ్ మిస్సైల్ టెక్నాలజీని నేరుగా కీవ్కు అప్పగిస్తూ రష్యా రెడ్ లైన్స్ ను దాటేసింది. స్వదేశీ డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో యుక్రెయిన్ కనుక రష్యా నగరాల లోతుల్లో విరుచుకుపడితే మాస్కో తన అణ్వస్త్ర సంఖ్యలను తెంచుకునే ప్రమాదము లేకపోలేదు. మొత్తంగా యుక్రెయిన్ వార్ జోన్ ఇప్పుడు అత్యంత భయానకమైన ఎండ్ గేమ్ దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది అన్నది మాత్రం స్పష్టమవుతోంది.